ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ బోనం మన గోల్కొండ నుంచే అన్నమాట. తర్వాత చూసుకుంటే కనుక మనకు బల్కంపేట ఎల్లమ్మకి బోనాలు ఇస్తారు. దాని తర్వాత కనకదుర్గ అమ్మవారు బెజవాడ బోనాలు ఇస్తారు. దాని తర్వాత సికింద్రాబాద్ కానీ చార్మినార్ కానీ ఇలాగా ఆషాఢ మాసం పూర్తయ్యే దాకా బోనాలు ప్రతి ఏరియాలో ఒక్కొక్క చోట బోనం ఎత్తుతూ ఉంటారన్నమాట. చూస్తుంటే మొత్తం ఒక పండగ వాతావరణం అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు వస్తా ఉన్నారు. సో రైట్, మనం కూడా మరి ఒకసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్లో కూడా అమ్మవారిని దర్శించుకొని అంటే జనాలు చాలా మంది భక్తులు వచ్చారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, బోనం తీసుకొచ్చిరా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? లంగరస్. ఓకే, ఏం చేశారు లోపల అమ్మవారికి? అమ్మవారికి ప్రసాదం చేశారు. ప్రసాదం నడుచుకుంటూ వచ్చారా? నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ చేశారా బోనం, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని వచ్చారా? ప్రతి సంవత్సరం 25 years ఇప్పటి నుంచి ఎత్తుకుంటూనే ఉన్నాం. వెయిట్ చేస్తా ఉంటారు ఆషాఢ మాసం. ఇప్పటిదాకా మార్నింగ్ 7 నుంచి పూజలు చేసి ఇప్పుడు వచ్చాను బోనమే లాస్ట్. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగుంది, సంతోషంగా ఉంది. అమ్మవారు ఎలా చూస్తారు? నన్ను పిలుస్తుంది, రమ్మని పిలుస్తుంది. రేణుక మాత ఇలానే పైదాకా ఎక్కేస్తారా? ఎక్కేస్తాను. జై గోల్కొండ ఎల్లమ్మ మాతాకి జై, రేణుక ఎల్లమ్మకి జై, 90 ఎల్లమ్మకి జై, మల్లన స్వామికి జై, గంగరేగు చెట్టుకి ఘనమైన పూజకి జై, రేణుక మాతాకి. ఆనందం బాల, నా అమ్మవారు పిలుస్తుంది, నేను వెళ్తాను బాల. నమస్తే. ఫస్ట్ బోనం మీ కుటుంబం నుంచే అని చెప్పేసి విన్నాము. ఫస్ట్ బోనం అని కాదు, మేము అమ్మవారిని ఎత్తుకుంటాం. సాకలోము అమ్మవారి ఎత్తుకుంటాం. ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తా ఉంటారన్న? ఎప్పటి నుంచి అన్న ఈ ఆచారం స్టార్ట్ అయింది? ఈ ఆచారం రాజుల కాలం నుంచి ఉందమ్మా. ఇది 26 పని వృత్తులు వాళ్ళు ఉన్నారు, సాకలు మంగళలు అందరూ పని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీ కుటుంబీకుల నుంచే ఈ సాకలి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సాకలి వాళ్ళు మెయిన్ అమ్మవారి అయితే ఉన్నది, ఆ అమ్మవారిని మేము తీసుకెళ్తాము. చోటా బజార్ నుంచి అమ్మవారిని ఇప్పుడు 2:30-3 గంటలకు అనంతచారి ఇంట్లో పూజ అయిన తర్వాత అమ్మవారి విగ్రహాలు తీసుకొస్తే మెయిన్ విగ్రహం ఉంటుంది. ఈ సంవత్సరం మంచిగా పల్లకి కూడా తయారు చేయించినాము. నేను ఒక 10 నిమిషాలు పావు గంట అమ్మవారిని ఎత్తుకొని దాని తర్వాత నా కొడుకు శివరాజ్ అని ఉన్నాడు, అతనికి ఇచ్చేసి అతన్ని తీసుకొని వస్తాడు పై వరకు. ప్రతి సంవత్సరం ఇలాగనే జరుగుతుంది. నా అమ్మవారు ఎలా కరుణిస్తారు, ఎలా చూస్తారన్న? ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారని చెప్పి అమ్మవారికి ఎంతో భక్తులు లక్షల పబ్లిక్ వస్తున్నారని నమ్మకంతోనే వస్తున్నారు అమ్మవారికి. మందిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు? అమ్మవారికి ఆనందం కలుగుతుంది. ఇంకా జనాలు రావాలా, ఇంకా పూజలు జరపాలా, సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. నమస్తే. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు? 20 సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్మకి సేవ ప్రతి సంవత్సరం. ఈ అమ్మ దగ్గర నాకు ఆమె కాళ్ళ కింద ఇంత అన్నం ఇచ్చింది, తింటున్నా ఉంటున్నా. దొరకాలి కదా మరి, అందరికి దొరకొచ్చా. నాకు దొరికింది ఆమె పాలు. ఆమె దగ్గర చారాన పాలు నాకు చిక్కింది. ఆ తల్లి గోల్కొండలు ఎవరినైతే ఉండనియరు కానీ ఆ అమ్మ దగ్గర ఉన్నా ఏసారి ఏమనలేదు, చైర్మన్ ఏమనలే, ఎవరు వచ్చినా ఏమని అసంత జరిగి అనలేరు. ఉన్నా 20 సంవత్సరాల సండి. ఇక ఆ తల్లికి ఎవరెవరు ఏమేమి కోరుకొని ఏమేమి మొక్కుతారు, ఏమేమి మొక్కులు అయి వస్తావు, పెద్ద జాతర నింపుకుంటుంది. మనం పిలిస్తే రారు కానీ ఆ అమ్మ బలము నింపుకుంటుంది. ఈ జనగూడ జాతర అంటే మస్తు జనాలు, ఆమె మస్తు బోనాలు. ఎవరి హృదయంలో ఏం మొక్కుంటారో బంగారు బోనం చేస్తారు, ఒట్టి బోనాలు చేస్తారు, ఏమేమి చేస్తారు అమ్మ అట్లా ఏమేమి వేస్తారు అని అడుగుతారు కదా. అప్పాలు వేస్తారు, అన్నం వేస్తారు, పెరుగు వేస్తారు, పచ్చకూరలు వేస్తారు. మరి కొత్త కుండలు తీసుకున్నారంటే పాశాలు చేసి ఆ కొత్త కుండ అట్లాగే తెస్తారు. ఈ కాలి బోనాలలోనే మాదేస్తారు. అప్పాలు, పచ్చకూరలు, పెరుగులు, అన్నము
మరండి చింతపులుసు, ఉల్లిగడ్డలు అవి అట్లా. ఓకే మా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆర్ఎంఎస్ఎం కాడికి వెళ్ళి వస్తా. ఆహా, అక్కడ కూడా సేవనేనా? లేదు, ఏడికే వస్తా. ఈ ఏడున్నా కానీ దేవుళ్ళ కాని ఉంటా, ఎక్కడ పోయినా దేవుళ్ళ కాని. అమ్మవారి మహిమలు ఎలా ఉంటాయో ఇలాగా అట్లా మరి ఆమె మహిమ ఆడపోతే దేవుళ్ళ కానీ సగం పెట్టి నాకు ఇచ్చిన పోతే ఆమె దగ్గర నేను ఆడపోతే ఉంటున్నా అట్లా. చాలా చక్కగా ఉన్నారు, చూస్తుంటే నిండుగా ఉన్నారు మీరు. ఇక దేవుని చిత్తము, ఆమె ఇచ్చిన బలం, ఆమె ఇచ్చిన చిత్తం, ఆమె ఇచ్చిన జ్ఞానము. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరెట్లున్నారు? మా మస్తున్నాం. ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు మెరిసిపోతా ఉన్నారు. అట్లేం లేదమ్మా, తెలంగాణ ఆడబిడ్డలము తొలి బోనము. నేను చార్మినార్ డివిజన్ కాబట్టి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం గోల్కొండ బోనాలకు. ఈ రోజు కవితక్క ద్వారా ఆధ్వర్యంలో, బిఆర్ఎస్ ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో తొలి బోనం కవితక్క బంగారు బోనం ఎత్తుకున్నది. కాబట్టి మాకు కూడా చాలా అంటే చాలా సంతోషము. ఈ రోజు మేము 42% కోసం అక్కైతే ఏదైతే బీసీలకు కోరిందో అమ్మవారికి కూడా నేను అదే కోరుకున్నా. ఖచ్చితంగా ఇది కేంద్రంలో కూడా రావాలి. మా మహిళలందరం నెక్స్ట్ మళ్ళా సంవత్సరం 26 లో బోనాలు అందరం కలుసుకొని 42% కు అమ్మవారికి కోరుకున్నాను తల్లి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరికి హ్యాపీ బోనాలు. అమ్మ, మరి అమ్మవారికి ఏం తీసుకెళ్తున్నారు? అమ్మవారికి ఇక్కడ ఏంటంటే ఎల్లమ్మ తల్లి తన భర్త అయిన తనకు తీసుకొని అన్నము మళ్ళంటే పచ్చి పులుసు ఇవన్నీ తన ఉంటాడు కాబట్టి తనకు ఇది తీసుకొని పోయి తనకు తినిపిస్తుంది అనమాట అమ్మవారు. అదే అనమాట ఇది తెలంగాణ బోనాలంటే ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ఈ పరీక్ష అంటే ఆమె ఎల్లమ్మ తల్లికి తీసుకొని పోతుంది. చాలా మందికి అంటే తెలంగాణ వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది తెలుసు అసలు బోనాలు అంటే ఏంటో. అవుట్ ఆఫ్ స్టేట్స్ ఎవరికి తెలీదు. క్లియర్ గా ఒక్కసారి మా అందరి కోసం చెప్తారా అసలు ఏంటి బోనాలు, ఎలా ప్రత్యేకం? మాసంలో తెలంగాణ బోనాలు వర్షాలు పడేటప్పుడు తెలంగాణలో ఈ ఓన్లీ హైదరాబాద్ లో మాత్రమే ఈ బోనాలు ఉంటాయి. హైదరాబాద్ లో నుంచి మళ్ళా పల్లెలలో కూడా చేసుకుంటారు ఎల్లమ్మకు. కాబట్టి వర్షాలలో మహిళలకు ఇదంటే కాళ్ళకు పసుపు అన్ని అంటే ఈ వేప కొమ్మలు చూస్తున్నారు, వేప కొమ్మలు ఇవన్నీ తీసుకొని అమ్మవారికి బోనం ఎక్కిస్తే తరతరాలు మనకు మంచిగా ఉండాలి, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలి. ఇవన్నిటికీ బోనం అనేది ఒక అదనమాట ఆషాఢ బోనము. లాల్ దర్వాజా బోనం నుంచి మనకు ఎండ్ అవుతుంది. 1 month ఇక్కడ ఈ రోజు నుంచి మళ్ళీ వచ్చే నెల వరకు ఉంటుంది. 1 month ఉంటుంది బోనాలు. ఓకే అమ్మ, జై. సో వెళ్ళారా మరి లోపలికి? దర్శనం తీసుకొని వచ్చి. ఓకే, జై. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు, అమ్మవారిని కొలుస్తా ఉన్నారు? 5 years అవుతుంది రావాలి. సో ఎలా అనిపిస్తుంది ఈ రోజు బోనాలు? అసలు మేము ఎవ్రీ ఇయర్ బొట్లు పెడతాం మెట్లకు. వస్తారు, ఎవ్రీ ఇయర్ వస్తాం. 5 years అవుతుంది రావాలి. ఎలా తెలిసింది మీకు ఇక్కడ? మేము హైదరాబాదే కదా. 5 years నుంచే వస్తున్నామని అన్నారు కదా. అంతకు ముందుకు పెట్టేవాళ్ళం కావు, ఇప్పుడు స్టార్ట్ చేసినాం. మీ నుంచి మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక మొత్తం. కానీ ఇంకా మేమైతే పెడుతున్నాం ఇప్పుడు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? అట్లాంటిది ఏం లేదు, ఖాళీ కోరుకోవడం ఏం లేదు, పెట్టడమే అంతే చేసుకున్నా అంతా. నేను కూడా 5 years నుంచి నేను కూడా వస్తున్నాను. మా సిస్టర్ నేను ఇద్దరం అందరం కలిసి వస్తాం. దర్శించుకున్నప్పటి నుంచి ఎలా ఉంది ఇంట్లో? ఉంటది, అందుకే వస్తున్నాం. ఇయర్ వచ్చి బొట్లు పెడతాం మేము. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని కొలుస్తా ఉన్నారు? మేము 11 సంవత్సరాల నుంచి కొలుస్తున్నాము అమ్మవారిని. రామ్నగర్ నుంచి ఇదమ్మ టెంపుల్ నుంచి వచ్చాము. ఎలా అనిపిస్తుంది ఈ రోజు గోల్కొండ అమ్మవారి బోనాలు? బాగా అనిపిస్తున్నది, చాలా బాగా అనిపిస్తున్నది. ఆ మెట్లే ఎక్కలేకపోయాము. అప్పుడంటే కొంచెం హుషారుగా ఉన్నాం, మెల్లిగా జర ఇప్పుడు కొంచెం పెద్ద మనుషులం అవుతున్నాం కదా, అట్లా అని. మేము అన్ననగర్ నుంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నది, చాలా బాగుంది. అమ్మవారి దర్శనం చాలా మంచిగా అయింది. ఇట్లనే ప్రజలు రావాలి, చేయాలి, మంచిగా ఆనందంగా ఉండాలి. సికింద్రాబాద్ నుంచి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బోనం ఎత్తిరు? ఇప్పుడు ఈ రోజు ఎత్తిరా బోనం? ఎత్తలేదమ్మా, ఎత్తరు, ఎప్పుడు ఎత్తలే. దర్శనానికి వస్తారు, సంతోషం ఉంది. ఒక రాక్ స్టార్ గ్యాంగ్ అన్నమాట. చూస్తుంటేనే అర్థమవుతుంది రాక్ స్టార్ గ్యాంగ్ లాగా. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? హనుమంతు. హనుమంతు. yes. ఓకే, ఎక్కడి నుంచి? తాండూరు నుంచి. తాండూరు. ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? ఉంటది 100 పైనే ఉంటది. ఓహో, ఓకే, అక్కడి నుంచి వచ్చారా? సో ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తాం.
మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు? ఏం లే గ్యాంగ్ తోనే వస్తాం, దోస్తాను దోస్తాను. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని ఎప్పటి నుంచి కొలుస్తున్నారు మీరు? 5-6 సంవత్సరాల నుంచి కలుస్తున్నాం. బాగుంటది ఇక్కడ వస్తే, అంతా హడావిడి అంతా. ఇక్కడికి వస్తే మంచిగా ఉంటది, ఎంజాయ్మెంట్ బాగా ఉంటుంది. అందరు ఆల్ మెంబర్స్ వస్తారు, హిందూస్ అంతా. మంచి సంస్కృతి సాంప్రదాయ పరంగా జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంటది. అందుకే ప్రతి సంవత్సరం రావాలి అనిపిస్తుంది. ఏం కోరుకున్నారు? కోరికలు చెప్తే నెరవేరే కదా. ఓకే, అంతే అంటారా? ఓకే. కొడంగాయన వెంకటేష్ నా పేరు. ఓకే, ఇప్పుడే వచ్చిన కొత్తగా, సస్పెన్స్ అంతా కానీ అయ్యేటుంది. అమ్మవారిని దర్శించుకున్నారా లోపల? అమ్మ అయ్యేట్టున్నావు, అసలు మస్తు ఉన్నావు. నేను చూడలేదు కానీ ఇప్పుడు ఆనందంగా ఉంది. కొంచెం ఫస్ట్ టైం కదా, కొంచెం అంత తట్టుకోలేకపోతుందా. ఎలా తెలుసు మీకు ఇక్కడ మరి ఇలా? మా దోస్తు వచ్చిన మంత్ దాని నుంచి వచ్చేసిన. కానీ మంచిగా అన్ని హిందువుకు సంబంధించిన ఇది గొప్ప పండుగ. ఇది బోనా అనేది గర్ల్స్కు మెయిన్ ఇంపార్టెంట్ అయిన పండుగ. కానీ ఇప్పుడు వచ్చి చూడడం నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉందా, చాలా అర్థమవుతుంది మీ ఎక్సైట్మెంట్. ఎస్, థ్యాంక్ యూ. సో ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? చిన్న ఉన్నప్పటి సంది వస్తున్నాం. చిన్నగా ఉన్నప్పటి నుంచి. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? కాళీ మందిర్. కాళీ మందిర్. ఓకే, మరి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చారా, ఫ్రెండ్స్ తో వచ్చారా? నేను మా సిస్టర్ వచ్చినాం. ఇద్దరు కలిసి వచ్చారు. ఇంకా సిస్టర్స్ వస్తారు, వాళ్ళు ఇంకా ఆన్ ద వేలో ఉన్నారు. ఓకే, వాళ్ళ కోసం వెయిటింగ్. అమ్మవారి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఏం కోరుకున్నావు చెప్పు. చెప్పద్దు బయటికి. అబ్బో, సీక్రెట్ అట. సో మీరు చెప్పండి. సో మరి మీ జీవితంలో అమ్మవారు ఎలాంటి పాత్ర పోషించారు? అంటే మీకు ఎలాంటి కోరికలు తీర్చారు? మీకు ఎలా సహాయపడ్డారు అమ్మవారు? కోరికలు అంటే తీర్చినారు, ఇంకా అనుకున్నవి. కుటుంబం పరంగా కానీ లైక్ అలాగా? కుటుంబం అయినా సరే, ఏదైనా సిచ్యువేషన్ బాగాలేకపోయినా సరే, ఏదైనా సరే. ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? చాలా చిన్నప్పటి నుంచి ఇక్కడే. చాలా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదైనా ఒక పెద్ద కోరుకొని ఉంటావు కదా, అది అమ్మవారు తీర్చే ఉంటారు. కోరిక అంటే ఇంకా అలాంటివి ఏం చేయలే. ఫస్ట్ టైం అవునా అనుకున్నా, అది అవుతుంది. పెళ్లి అనుకుంటే కదా తెలుసు. అందరు అమ్మాయిలు, వయసులో ఉన్న అమ్మాయిలు అందరూ అమ్మవారి దగ్గరికి వచ్చారు అంటే ఆబ్వియస్లీ అది పెళ్లి గురించి కోరుకొని వస్తా ఉంటారు. హ్యాపీగా నీకు కూడా పెళ్లి సెట్ అయ్యి మంచిగా పెళ్లి అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారి వేషధారణలో ఉన్న దేవేంద్ర గారి దగ్గర మనం ఉన్నాము. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి వేషం వేస్తారు? నేను 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద గోల్కొండ కిలోకి బోనాలు తీస్తాను. 5 సంవత్సరాలు మీకు? నేను ఫోటో చూపిస్తా కావాలంటే. ఫోన్ ఇక్కడ. నేను 5 సంవత్సరాలు. ఫోన్ ఇక్కడ తీరా. మీరేనా లేకపోతే మీ కుటుంబంలో నుంచి? మా నానమ్మకు అలా ఫోటోలు ఉంటాయి చూడు, చిన్నప్పుడు మా నానమ్మకు, మా అమ్మకు, నాకు వంశ పరంపర. అన్న కరెక్ట్ గా స్టోరీ చెప్పండి. అసలు అమ్మవారికి బోనం ఎందుకు ఎత్తుకెళ్ళి ఇస్తారు? అండ్ ఈ ఆషాఢ మాసంలోనే ఫస్ట్ ఇక్కడ ఎందుకు బోనం ఎత్తుతారు? అమ్మకు బోనం అంటే మనం భోంచేసే అన్నం. మనము సంవత్సరంలో 9, 10, 11 ఏళ్ళు మన అమ్మవారికి మనము ఊరు వాడాపల్లె తిరుగుతుంది. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా పవిత్రమైంది. అమ్మ గుళ్ళ కూర్చుంటుంది. అమ్మకు మనము బోనము సమర్పిస్తాం. స్టోరీ ఏంటి దీని వెనక? ఏమన్నా అమ్మవారు వచ్చినట్టు, అమ్మవారు పేయి మీదకి చిన్న పుండ్లు లాగా అమ్మవారు వస్తే అమ్మవారికి మొక్కువాళ్ళు మొక్కుతారు. అమ్మ ఇది నీ మహిమ, నీకు బోనం చేస్తాము, గుమ్మడికాయలు కొడతాం, వడి బియ్యం పోస్తాము, యాటలు కోస్తాం అని మొక్కుబడులు చేసుకుంటాం. అందుకే అమ్మవారి మహిమ అనేది కనిపించదు. సో అసలు ప్రతి ఏటా ఇంతమంది భక్తులతో కిలకిల్లాడిపోతా ఉంది గోల్కొండ కోట. సంవత్సరానికి ఇంకా ఎక్కువనే అవుతారు కానీ తక్కువ అవుతలేదు. అమ్మ పిలిపించుకుంటుంది. అమ్మ సత్యంగల్లా ఎల్లమ్మ తల్లి, జగదంబ మాత అట్లా జనాలను పిలిపించుకుంటుంది. ఎక్కడన్నా మీది? ఇక్కడైనా లోకల్? సన్ సిటీ హైదర్ కోట్. అక్కడ నుంచి ఫస్ట్ వారం ఘటం తీస్తాం, 3వ వారం బోనం చేస్తాం. అసలు మళ్ళీ నెక్స్ట్ సండే ఫుల్ బీభత్సంగా ఉండబోతుందంట కదా. ఇంకా అసలు లక్షలాది మంది అంట కదా. గురువారం వచ్చింది ఇంకా తక్కువ ఉన్నారు. సండే వస్తే ఇంకా చాలా పబ్లిక్ వస్తారు. చెప్పండి అన్న అమ్మవారి మహిమల గురించి. అమ్మ ఆది పరాశక్తి. అమ్మకి ఎంత చెప్పినా మహిమ కనిపించదు అమ్మది. మనం ఎంత చెప్పినా అమ్మకు మహిమ కనిపించదు. అమ్మకి ఎంత చెప్పినా
సరిపోని మాటలు. రైట్, ఎక్కడి నుంచి వచ్చారు? కాజాగూడ నుంచి. రాజాగూడ నుంచి. ఓకే, ఓన్లీ ఫర్ కోలాటమా? లేదు, బోనం. అన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇట్లా చేస్తున్నారు? ఇది సెకండ్ ఇయర్ మాది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. ఓకే, మరి అమ్మవారి దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం మేడం. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఫుల్ ఎంజాయ్ చేసినాం మేము. చాలా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 2వ సంవత్సరం నుంచి మీరు కూడా రెండో? మా కోడళ్ళము బోనం ఎత్తిర్రా ఎప్పుడైనా? ఎత్తినాం చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు, నేను ఎత్తుతా. ఓకే, ఎత్తాను, చిన్నగా ఉన్నప్పుడు ఎత్తిర్రు. ఎత్తినాం. ఇప్పుడు కాదు, మాతోటి అమ్మవారిని చూసినాం, దర్శనం చేసుకున్నాము. ఆ అమ్మ మాకు ఎప్పటికీ మంచిగా ఉండాలని మొక్కుకున్నాం. ఓకే అమ్మ, అసలు ఏంటి బోనాల ఫెస్టివల్ అంటే ఏంటి అసలు? అందరికి తెలీదు. అంటే అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చి అందులో పెట్టి, బోనం కుండలో పెట్టి, కుండను తయారు చేసి డెకరేషన్ లాగా చేసి అమ్మవారికి పోయి ఆ నైవేద్యం అక్కడ ఎక్కించి వస్తాం అన్నమాట. అమ్మవారికి సమర్పించుకొని వస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు బోనాలు ఫస్ట్ వారం కాబట్టి మాది మొత్తం కుమ్మరోళ్ళది. ఇప్పుడు వచ్చిందంతా కుమ్మరోళ్ళం. మేము ఫస్ట్ మా బోనాలు ఎక్కాలని సంప్రదాయం అన్నమాట. అందుకని కుమ్మరి వాళ్ళమే వచ్చి మొత్తము ఎక్కించి ఫస్ట్ వారం ఎక్కించుకోవచ్చు అన్నట్టు. నేను గత 7 years నుంచి నేను అమ్మవారి ఇక్కడ వేషం వేస్తున్నాను. ఈ ఘటం ఎత్తుకోవడం, తర్వాత ఒడి బియ్యం ఎత్తుకోవడం కానీ, ఈయన వచ్చి మా గురువు గారు. ఆయన నాకు ఉపదేశం ఇచ్చిన తర్వాత మేము ఆయన ద్వారా మేము ఇక్కడ బోనం కానీ, ఘటం కానీ, ఒడి బియ్యం కానీ ఎత్తుకోవడం జరుగుతుంది. నేను కార్వాన్ దర్బార్ మైసమ్మ ఘటం కూడా ఎత్తుకుంటాను. వారం రోజుల పాటు ఘటాన్ని ఊరేగిస్తాము, బస్సి ఇంటికి. ఆ తర్వాత కార్వాన్లో బోనాలు అవి చేస్తాము. ఇంతకుముందు ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఘటం అది తీసి, ఆ తర్వాత బల్కంపేట్ కానీ, లాల్ దర్వాజా కానీ, సికింద్రాబాద్ కానీ, ఆ తర్వాత అటు మేము బోనాలు చేస్తాం. మా గురువారు ఆదేశం ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం, ఈ అమ్మ ఆశీర్వాదం వల్ల మేము అమ్మవారిని ఎత్తుకొని పైదాకా ఎత్తుకుతాము, మళ్ళీ దిగుతాం, అన్నీ చేస్తాం. చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా రోజులు అవుతుంది ఈ మధ్య ఇది గోల్కొండకి ఈ రోజు తొలి బోనాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. గోల్కొండ జగదాంబ అమ్మవారి అలాగే మహంకాళి అమ్మవారి ఉత్సవాల్లో నేను భాగస్వామి అయినందుకు తెలంగాణ గడ్డ మీద ఈ పరిమళము, ఈ సంబరాలు ఈ రోజు నుంచే ఆరంభం. ఇంకా చాలా చాలా ఉన్నాయి. మహంకాళి ఎల్లమ్మ బోనాలు ఉన్నాయి, మహంకాళి ఉజ్జయిని మహంకాళి ఉన్నాయి, లాల్ దర్వాజా ఉంది. సో చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా 34 సంవత్సరాలు, ఇది 34వ ఏట ఇది. సో సంతోషంగా నేను ఇక్కడికి రావడం, ప్రతి సారి కూడా బోనాలలో పార్టిసిపేట్ చేయడము సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. అమ్మవారి మహిమల గురించి చెప్పగలరా? అమ్మవారి మహిమలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు కోకొల్లలుగా కోట్లాది లక్షలాది భక్తులు వచ్చి అమ్మని దర్శించుకుంటున్నారంటే అది కేవలం అమ్మవారి మహిమనే, అంతే. సో రైట్, చూసారు కదా, ఎంతో మంది బోనాలు ఎత్తుకొని జోగినీలతో సహా వస్తా ఉన్నారు గోల్కొండ ఫోర్ట్ కి. సో చూడటానికి కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. అమ్మవారికి ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం కూడా ఇక్కడ గోల్కొండ ఎల్లమ్మకి సమర్పించడం కూడా చాలా గొప్పగా అని చెప్పుకోవచ్చు. ఎంతో మంది భక్తులతో ఇక్కడ అసలు కలగలాడిపోతా ఉన్నారన్నమాట ఈ గోల్కొండ ఆధ్వర్యం మొత్తం. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది ఫస్ట్ వారం కాబట్టి ఇలా కనిపిస్తుంది. అదే ఆదివారం గనక అయి ఉంటే ఇంకా అసలు జనాలు పోటెత్తే వాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు చూసుకుంటే గనక ఆటలని కానీ, పాటలని కానీ, లేకపోతే అంతా ఎక్కడ చూసుకున్నా సరే గోల్కొండ చుట్టూరు మనకి అమ్మవారి బోనాలతో అయితే కనిపిస్తా ఉంది. సో మరి వచ్చే వారం కూడా వేరే దగ్గర, అంటే మొదటిగా గోల్కొండ జగదాంబ అమ్మవారికి జరిగింది, తర్వాత విజయవాడ కనకదుర్గ అమ్మవారికి, తర్వాత బల్కంపేట ఎల్లమ్మ, తర్వాత జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, తర్వాత చార్మినార్ భాగ్యలక్ష్మి, ఆ తర్వాత లాల్ దర్వాజా అమ్మవారు. సో ఇలాగా ఆషాఢ మాసం మొత్తం ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారికి బోనాలు ఎత్తుతూ ఉంటారన్నమాట. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే బోనాలు చాలా గట్టిగానే జరుగుతూ ఉన్నాయి. సో ఇది గోల్కొండ ఫోర్ట్ నుంచి అప్డేట్. సో మరి నెక్స్ట్ వీక్ మరో